ప్రభువునందు ప్రియులైన దేవుని పిల్లలకు మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనములు. ప్రియులరా స్వతంత్ర దినోత్సవమును భారతదేశంలో ఉన్న ప్రజలంతా స్వతంత్రులుగా మారామని, స్వతంత్రత మనకు వచ్చిందని అందరూ ఆనందంలో స్వతంత్ర దినోత్సవమును జరుపుకుంటున్న భారతదేశంలో ఉన్న భారతీయులైన సహోదర సహోదరీమణులందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనములు. ప్రియులరా స్వతంత్ర దినోత్సవం భారతదేశంలో జరుపుకుంటున్నాము. స్వతంత్రులుగా ఉన్నామని, స్వతంత్రత మనకు అనుగ్రహింపబడిందని ఆనందంతో గంతులు వేస్తూ, స్వీట్స్ పంచుతూ, చాక్లెట్స్ పంచుతూ, విశ్వవిద్యాలయాల నుంచి ప్రభుత్వ ప్రతి కార్యాలయాలలోనూ మరి నేషనల్ హాలిడేగా ప్రకటిస్తూ అందరూ ఆనందంగా ఉండాల్సిన దినము ఇది. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవముగా ఆనందిస్తున్నాం. ప్రియులరా, ఆనందిస్తున్న ప్రతి ఒక్కరికి మరి స్వతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రియులరా, ఈరోజు నేను మీకు ఒక స్వతంత్రత అంటే ఏంటి, ఎవరు స్వతంత్రులు అనే ఒక చిన్న అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియులరా, ఈరోజు నేను మీతో చెప్పబోతున్న అంశం స్వతంత్రత అంటే ఏంటి, ఎవరు స్వతంత్రులు. యేసుక్రీస్తు మనుషులను స్వతంత్రులుగా చేసిన. ప్రియులరా, స్వతంత్రం అంటే బానిసలుగా ఉన్న వారిని విడిపించడం స్వతంత్రత. భారతదేశానికి స్వతంత్రత వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది అంటున్నారు. అంతకుముందు సుమారు 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ అనే అధికారులైన వారు ఈస్ట్ ఇండియా అనే ఒక కంపెనీని స్థాపించి, ఇక్కడ మేము వ్యాపారాలు చేసి మా వస్తువులను మీకు అమ్ముతాము, మీ వస్తువులను మేము కొనుక్కుంటాము అని ఒక వ్యాపార వ్యవస్థను ప్రారంభించి, వ్యాపార వ్యవస్థను కాస్త అధికారులుగా మారారు, ప్రభువులుగా మారి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రియులరా, బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నారు, లోపరుచుకున్నారు, అధికారులుగా మారిపోయారు. భారతదేశంలో ఉన్నవారందరూ బానిసలుగా మారిపోయారు. అలాంటి బ్రిటిషర్స్ యొక్క బానిసరికం నుంచి మనకు స్వతంత్రత వచ్చింది గనక స్వతంత్ర దినోత్సవం. స్వతంత్రత ఏంటంటే బానిసలుగా ఉన్న వారిని విడిపించడమే స్వతంత్రత. చాలా మంచి విషయం ప్రియులరా. భారతదేశంలో బ్రిటిషర్స్ యొక్క పాలన నుంచి స్వతంత్రత వచ్చింది మనకందరికీ. ఎంతకాలం అయిందండి అంటే 75 సంవత్సరాలు అయిందండి అని చెప్పుకుంటున్నాం. స్వతంత్ర దినోత్సవముని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం ప్రియులరా. చాలా ఆనందకరమైన విషయం, చాలా గొప్ప సంగతి. అయితే ఎవరు స్వతంత్రులు? బ్రిటిషర్స్ నుంచి స్వతంత్రత వచ్చింది. పాపము నుంచి స్వతంత్రత వచ్చిందా? బ్రిటిషర్స్ యొక్క పాలన నుంచి స్వతంత్రులుగా మారిపోయాము. ప్రియులరా, నేను ఒక వీడియో వింటూ ఏమని విన్నానంటే, బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశం అనేది నిండుగా మరి కళకళలాడుతూ కనిపించే ఒక చెరుకు గడలా ఉందట. అలాంటి చెరుకు గడలా ఉన్న భారతదేశం బ్రిటిషర్స్ వచ్చి వెళ్ళిపోయే సమయానికి
చెరుకు గడలో మరి చెరుకు రసం తీసే మిషన్లోనికి పెట్టి తీసిన తర్వాత ఎలాగైతే పిప్పి మిగులుతుందో, బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఆ చెరుకు గడం నుంచి తీసిన రసాన్ని పట్టుకెళ్ళిపోయారు, మరి వ్యర్థాన్ని వదిలేశారు అని మాట్లాడడము, చెప్పడము నేను విన్నాను ప్రియులారా. అంటే అంత అందమైన భారతదేశాన్ని, అంత గొప్పగా ఉన్న భారతదేశాన్ని, రాజుల కాలంలో రత్నాలు అమ్మేటువంటి భారతదేశం బానిస దేశంగా మారింది. బ్రిటిషర్స్కు బానిసలుగా మారిపోయారు కాబట్టి వారి నుంచి స్వతంత్రత కావాలి అని ఒక మహాత్మా గాంధీ, ఎందరో ప్రియులరా స్వతంత్ర సమరయోధులుగా మనకు కనిపిస్తారు. అంటే భారతదేశము స్వతంత్రత కావాలి, స్వతంత్ర దేశంగా ఉండాలి, భారతీయులందరూ స్వతంత్రులుగా తిరగాలి. పేదవాడని, ధనికుడని, దరిద్రుడని, ఉన్నవాడని ఈ భేదాభిప్రాయాలు ఏమి ఉండకూడదు అని ప్రియులరా భారతదేశంలో ఉన్న వారందరూ ఒకటే అని నిరూపించాలని ప్రియులరా ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనే మహాత్మా గాంధీ. ఈ స్వతంత్రత తీసుకురావడానికి ఎందరో హింసా మార్గాన్ని ఎన్నుకున్నారు. హింసా మార్గాన్ని ఎన్నుకొని ఎందరినో తిరుగుబాటు చేసినా రాని స్వతంత్రత అహింస మార్గాన్ని ఎన్నుకొని భారతదేశంలో ఉన్న వారికి స్వతంత్రత రావాలంటే అహింసతోనే వెళ్ళాలి, సత్యాగ్రహాలు చేయాలి. స్వతంత్రత కావాలని అహింసతోనే పోరాటం చెయ్యాలి అని మహాత్మా గాంధీ గారు ఆలోచించి స్వతంత్రతను భారతదేశానికి ఇచ్చి ఆయన హతమార్చబడ్డాడు. మహాత్మా గాంధీ స్వతంత్ర సమర యోధుడు, స్వతంత్రాన్ని తీసుకుని వచ్చిన వీరుడైతే ఇది నిజమైన స్వతంత్రం భారతదేశానికని మనం నేటికి చెప్పుకొని ఎంత గర్వంగా తిరుగుతున్నాం, అందరూ సమానమే అని. స్వతంత్రత కలిగిన దేశంలో ఉన్నాం, స్వతంత్రులం. ఇది ఎంత వాస్తవమో, ఇది ఎంత నిజమో. స్వతంత్రత అంటే బానిసలుగా ఉన్న వారిని విడిపించడం. ఇది నిజమైతే, ఇది వాస్తవమైతే, మనమందరము స్వతంత్రులమే అయితే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని స్వతంత్రులుగా మలుచుటకు ఒక వ్యక్తి వచ్చాడండి. ఎందుకంటే ప్రియులారా బ్రిటిషర్స్ ప్రపంచాన్ని పరిపాలించారు. అంటే ప్రపంచాన్ని బానిసలుగా మార్చుకున్నారు. ఒక చైనా బ్రిటిషర్స్కు బానిసలుగా ఉంది, ఒక పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, ఇలా ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులలో ఒక చక్రవర్తులుగా కనిపిస్తారు. వారే బ్రిటిషర్స్. ప్రియులరా ఎలాంటి మీరు ప్రపంచాన్ని పరిపాలించగలిగారంటే హింస మార్గాన్ని ఎన్నుకొని ప్రపంచాన్ని పరిపాలించారు, బానిసలుగా మార్చుకున్నారు. అంటే ప్రతి మనిషి బానిస అయితే బానిసలుగా ఉన్న వారిలో ప్రజలైన వారు స్వతంత్రతను కోరుకుంటారు. బానిసలుగా బ్రతకడానికి ఏ మనిషి ఇష్టపడడు. ప్రతి మనిషి స్వతంత్రుడుగా ఉండాలి, ప్రతి మనిషి స్వతంత్రతను సంపాదించుకోవాలని ఆశిస్తాడు ప్రియులారా. అందుకే మన భారతదేశానికి మహాత్మా గాంధీ గారు వచ్చి స్వతంత్రతను తెచ్చారు. స్వతంత్ర సమర యోధులు ఎందరున్నా అహింసతో వచ్చిన మహాత్మా గాంధీ గారి వలనే స్వతంత్రత రాగలిగింది. ఎలా రాగలిగింది? ఎవరాయనకు మార్గదర్శకం? ఇలా ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరు స్వతంత్రత కోసం పోరాటం చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా ఉన్నారు, ప్రతి ఒక్కరు స్వతంత్రతను నేడు అనుభవిస్తున్నారు. కానీ ప్రియులరా
ప్రతి ఒక్కరూ నేటికి బానిసలుగానే బ్రతుకుతున్నారండి. అదేంటండి, స్వతంత్రత వచ్చింది, స్వతంత్రులం అనుకుంటుంటే మీరేంటి బానిసలుగా బ్రతుకుతున్నారు అనుకుంటున్నారా ప్రియులరా? నిజం ప్రియులరా. ఇంతకీ ఏ విషయంలోనంటే యేసుక్రీస్తు వారు చెప్పారండి. యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏంటి చెప్పారు అనుకుంటున్నారా ప్రియులరా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రియులరా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూడగలిగితే ప్రియులరా, పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి రాస్తూ గొప్ప సంగతిని చెబుతున్నారు. స్వతంత్రత కోసం మాట్లాడుతున్నారు. చూడండి ప్రియులరా, ఈ స్వాతంత్రం అనుగ్రహించి ఏం మాట్లాడుతున్నారు ప్రియులారా ఇక్కడ? ఈ స్వాతంత్రం అనుగ్రహించి. ఈ స్వాతంత్రం ఏ స్వాతంత్రం? భారతదేశానికి స్వతంత్రత వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది ఈనాటితో. ఈ స్వాతంత్రమా? కాదు. ఎందుకంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించింది మనకు మహాత్మా గాంధీ గారు. ఆయనతో ఉన్న తోటి సహోదరులు, తోటి యోధులైన వారు అందరూ కలిసి ఈ స్వాతంత్రము భారతదేశానికి అందించారు. కానీ ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటున్నాడు ప్రియులారు ఇక్కడ. భారతదేశంలో ఉన్న భారతీయులైన వారందరినీ మహాత్మా గాంధీ గారు ఎలాగైతే బ్రిటిషర్స్ యొక్క పాలన నుంచి విడిపించి స్వతంత్రులుగా చేశాడో, స్వతంత్రులుగా ఎలాగైతే మనలను మార్చారో, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటున్నాడంటే ప్రియులరా, ఏ స్వాతంత్రం అనుగ్రహించారు యేసుక్రీస్తు వారు? ఏ విషయంలో దాసులుగా ఉన్నారు? ఏ విషయంలో యేసుక్రీస్తు వారు స్వతంత్రతను అనుగ్రహించాల్సిన అవసరత ఏర్పడింది? ఆలోచించాలి ప్రియులరా. మనం ఈ స్వతంత్రతను అనుగ్రహించి అన్నాడంటే భూమి మీద ఉన్న మానవులైన వారికి స్వతంత్రత క్రీస్తు వారు అనుగ్రహించారన్నమాట. యేసుక్రీస్తు వారు స్వతంత్రులుగా చేశారన్నమాట. ఎలా చేశారు? మహాత్మా గాంధీ గారు ఎలా స్వతంత్రులుగా చేశారనేసరికి మనకు తెలుసు ప్రియులారా. ఎందుకంటే పాఠ్య పుస్తకాలలో నేర్చుకున్నాం, యూట్యూబ్లో విన్నాం, ఫేస్బుక్లో చూసాం. ఈరోజు మనం ప్రతి న్యూస్ పత్రికను చదవగలిగితే, టీవీ ఛానళ్ళలో న్యూస్ చూడగలిగితే మనకు తెలిసిపోతుంది ఎలా స్వతంత్రతను అనుగ్రహించాడు మహాత్మా గాంధీ గారు అనేది. ఆయన చేసిన ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, క్విట్ ఇండియా అనేది కానివ్వండి, ఇలా ఎన్ని ఉద్యమాలైతే చేశారో, ఆయన జైలుకి ఎన్నిసార్లు అయితే వెళ్ళాడో, స్వతంత్రత కోసం ఎంత శ్రమలు అనుభవించాడో మనకు అర్థమవుతుంది. దానిని మనం తెలుసుకోనుటకు ఆధారాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారు ఈ స్వాతంత్రతను అనుగ్రహించి అంటున్నాడంటే ప్రియులరా, ఎలా స్వతంత్రతను అనుగ్రహించారు? ఏ విషయంలో స్వతంత్రతను అనుగ్రహించారు? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఐగుప్తీయుల కింద ఇజ్రాయేలీలైన వారు బానిసలుగా బ్రతుకుతూ ఉంటే, బానిసలుగా జీవిస్తూ ఉంటే, అలాంటి బానిసలుగా బ్రతుకుతున్న వారిని విడిపించుటకు పుట్టాడు ఒక నాయకుడు మోషే. అంటే ఎవరన్నమాట అతడు? స్వతంత్ర సమరయోధుడు. ఇజ్రాయేలులను విడిపించుటకు పుట్టిన స్వతంత్ర యోధుడు ఎవరైనా ఉన్నారని మనం వెతికామనుకోండి ప్రియులారా, మోషే గారు కనిపిస్తారండి. అంటే బానిసలుగా ఉన్న వారిని విడిపించుటకు ఒక యోధుడు వచ్చాడు, సమరయోధుడు, స్వతంత్ర సమరయోధుడు మోషే గారైతే ప్రపంచంలో ఉన్న వారినందరినీ స్వతంత్రులుగా చేశాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు.
ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడని మాట్లాడుతున్నాడంటే ప్రియులరా, ఏ విషయంలో యేసుక్రీస్తు వారు స్వతంత్రతను అనుగ్రహించారు అని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ప్రియులరా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ప్రియులరా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ప్రియులరా, మనం జాగ్రత్తగా చదవగలిగితే యేసుక్రీస్తు వారు చెబుతూ ఒక విషయాన్ని మాట్లాడుతున్నారు. చూడండి, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో. ఏం మాట్లాడుతున్నాడు ప్రియులరా? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని. ఏంటంటే ప్రియులరా, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని అట. అంటే ఏం మాట్లాడుతున్నాడు ప్రియులరా ఇక్కడ? పాపమునకే గాని అంటున్నాడంటే పాపానికి దాసులుగా అప్పగించుకుంటున్నారా? పాపమునకు దాసులుగా మారిపోయారా? ఎవరు మారిపోయారు? ఇండియన్సా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరా? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి మనుషులు పాపానికి దాసులైపోయారండి. పాపానికి దాసులుగా మారిపోయారండి. పాపమునకు లోబడిపోయి పాపములో బ్రతుకుతూ ఎలా మారిపోయారంటే ప్రియులరా, చూడండి 19వ వచనం ప్రియులరా, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో. ఏమంట ప్రియులరా? అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అంటున్నాడు ప్రియులరా. అంటే అక్రమము చేయడానికట. అక్రమము చేయడానికి వచ్చిన వాడు భారతదేశానికి వచ్చి దాసులుగా మలుచుకుంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకి పరిశుద్ధులుగా అంటే స్వతంత్రులుగా, దేవుడు పరిశుద్ధులుగా పుట్టిస్తే స్వతంత్రులుగా చేస్తే పాపానికి అవయవాలను అప్పగించుకున్నారట. అదేంటండి? పాపానికి దాసుడైపోయాడు మనిషి. పాపానికి దాసుడైతే మనిషి విడిపించగలడా ఈ యొక్క దాసరికంలో నుంచి? ఆలోచించండి ప్రియులరా. భారతదేశంలో ఉన్న మనము భారత చరిత్ర తెలిస్తే ఎలా స్వతంత్రత వచ్చిందో చెప్పుకోగలం. ఎలా వచ్చిందండి అంటే గాంధీ గారు చెప్పిన సూత్రాలను పాటిస్తే, సూత్రాలను తెలుసుకుంటే ఇదిగోండి ఇలా స్వతంత్రత వచ్చింది అని అనర్గళంగా మాట్లాడగలం. ఎందుకంటే మనం భారతీయులము గనుక. భారతదేశంలో ఉన్న భారతీయులమైన మనము భారతదేశాన్ని ఎవరెవరు పాలించారు, ఎవరెవరు ఏలారు, ఎక్కడెక్కడ ఎలాంటి రాజ్యాలు ఉన్నాయి, భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎవరు, రాజులెవరు, భారతదేశం అంటే ఏంటి చరిత్ర మనం చెప్పగలం. ఎందుకంటే మనం భారతీయులము కాబట్టి. భారతీయులమైన మనము భారతదేశపు చరిత్రనే ఇంత ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నప్పుడు పరలోకపు తండ్రి పిల్లలం, పరలోకపు తండ్రికి పిల్లలమైన మనము, ఆయనకు పుట్టిన మనము ఆయన బిడ్డలమైతే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు పిల్లలే. భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ ఆయన కుమారులు, ఆయన కుమార్తెలైతే ఇలా భూమి మీద ఉన్న వారిని అందరినీ దేవుడు ఎలా చేశాడు? స్వతంత్రులుగా చేశాడండి. ఏదెను తోటలో దేవుడు ఆదాము హవ్వలను స్వతంత్రులుగా ఉంచాడు. అయితే వారు పాపానికి దాసులైపోయారు. లోకములో లేని పాపాన్ని దేహములోనికి తెచ్చారు.
దేనికి బానిసలైపోయారు? పాపానికి. ప్రియులరా, అవయవాలను పాపానికి బానిసలుగా మలుచుకొని బానిసలుగా మారిపోయి బానిసలుగా బ్రతుకుతూ ఉండిపోయారండి. అలాంటి బానిసరికంలో బ్రతుకుతున్న వారిని విడిపించాలి. అలాంటి బానిసరికంలో బ్రతుకుతున్న వారిని రక్షించాలంటే ఎవరు రక్షించగలరు? భూమి మీద శరీరాలతో ఉన్న బానిసల్లో స్వతంత్ర సమర యోధులు కాదు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి వారంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రియులరా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే అందరూ బానిసలుగానే ఉన్నారు పాపానికి. బ్రిటిషర్స్కి భారతీయులు ఎలాగైతే 200 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారో మన పూర్వీకులు, ఈనాడు కానీ ఆనాడు కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి రానంత వరకు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ప్రియులరా పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారు. ఏంటి, పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారా? పాపానికి బానిస అయిపోయాడా? అవునండి ప్రియులరా. మందుకు బానిసలైన వాళ్ళు లేరా? సిగరెట్కు బానిసలైన వాళ్ళు లేరా? ఏంటి బానిసట? ఎందుకు బానిస అయిపోయావు? స్వతంత్రత, బానిసత్వమా? బానిసలండి. ఇలా భూమి మీద ఉన్న మానవులైన వారందరూ ఆదాము హవ్వల దగ్గర నుంచి బానిసలుగా 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 మారుతూ వస్తే అలా బానిసలైన వారిని అందరినీ విడిపించుటకు పుట్టాడండి. ఎవరో తెలుసా? స్వతంత్ర సమర యోధుడు పుట్టాడు. ప్రతి మనిషిని విడిపించుటకు పుట్టాడు. అందుకే ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వచ్చింది. నక్షత్రం వచ్చిన తర్వాత ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరిని రక్షించడానికి? బానిసలైన వారిని విడిపించుటకు రక్షకుడు. ఆ రక్షకుడు పుట్టి భూమి మీదకి వచ్చి స్వతంత్రులుగా చేసిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం ప్రియులరా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అన్నాడు ప్రియులరా. మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. నేడు సమాజంలో ఉన్న వారందరూ మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకుపోయారండి. యేసుక్రీస్తు వారేమో దాస్యమును కాడి క్రింద ఉన్నవారిని విడిపించి విశ్రాంతినిస్తాను అని పిలుస్తున్నారు ప్రియులారా. చూడండి, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూడండి ప్రియులారా. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? 28 నుంచి చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారము మోసుకుంటున్నావా? రా, స్వతంత్రత ఇస్తాను అండి. ప్రయాసపడి భారం, దాసులు కాబట్టి భారం మోస్తున్నారు. గనుక యేసుక్రీస్తు వారు భారము మోస్తున్న వారిని విడిపించిన తర్వాత అంటున్నాడు గలతీ పత్రికలు ఏంటి? మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యమును కాడి అండి. కాడి అంటే తెలుసు కదా ప్రియులరా, పశువులను పొలాన్ని దున్నడానికి కాడి మోపుతారు దాని మీద
ఏంటి, నేలను దున్నుతూ వెళ్ళడం సులువైనదా? చాలా కష్టమైన పని ఎద్దుది. కానీ అది తల వంచుకొని చేస్తుంది. ఎందుకంటే అది మనిషికి దాసురాలు కాబట్టి, దాసి కాబట్టి. పక్షులు, పశువులు ఇవన్నీ దాసరికం చెయ్యాలి కాబట్టి, సేవ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాయి. కానీ మనిషి కాడి కింద చిక్కుకోవద్దు అని అంటున్నాడంటే, కాడి మోయొద్దు అని అంటున్నాడంటే, మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అంటున్నాడంటే ఏంటి ఆ కాడి అనుకుంటున్నారు ప్రియులరా? 13వ వచనం ప్రియులరా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులరా. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. ఎందుకంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనుక మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట భారతదేశంలో ఉన్న ప్రజలారా, మీరందరూ స్వతంత్రులే. అయితే ఒక మాట, మరలా వేరొకడికి అవకాశం ఇవ్వకండి అన్నాడు అనుకోండి ప్రియులారా, మనం జాగ్రత్త పడతాం ఖచ్చితంగా. భారతదేశంలో ఉన్న మనమందరము 100 సంవత్సరాలు సుమారు బానిసలుగా ఉండి బానిస బ్రతుకులు బ్రతికి స్వతంత్రులయ్యారు. మన పూర్వీకులైన వారు మనకు స్వతంత్రతనిచ్చారు. మరలా మనము బానిసలుగా ఉండడానికి ఇష్టపడతామా? లేదు. కాబట్టి అలాగే యేసుక్రీస్తు వారు కూడా చెబుతున్నారు, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక అన్నాడు ప్రియులరా. అంటే ఆ స్వాతంత్రమును, యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనకట. ముందు శరీర క్రియలకు హేతువు చేసుకునే దాసులుగా మారిపోయిన వారిని విడిపించాను. అక్రమము చేసి, పాపము చేసి, శరీరానికి దాసులైపోయి దాసులుగా బ్రతుకుతున్న వారిని క్రీస్తు అనే నేను వచ్చి విడిపించాను. ఆదాము దగ్గర నుంచి చేసిన వారి పాపాలను విడిపించాను. యేసుక్రీస్తు వారు మరణించి పరలోకానికి వెళ్ళిన తర్వాత పుట్టిన వారు, పుడుతున్న వారిని కూడా స్వతంత్రులుగా చేసే స్వతంత్ర యోధుడిని, స్వతంత్ర సమరయోధుడు క్రీస్తు అండి. ఆ క్రీస్తు స్వతంత్రులుగా చేసిన తర్వాత అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము, క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక అన్నాడు ప్రియులరా. అంటే హేతువు చేసుకొనక అన్నాడంటే, నేడు మరలా భారతదేశంలో ఉన్నవారు ఎలాగైతే దాసులుగా మారుతున్నారు, ఏంటి మారట్లేదా? ఇది ఎక్కడండి మారుతున్నారండి అనుకుంటున్నారా? ప్రపంచంలో ఉన్న వారందరూ పాపానికి బానిసలైపోతున్నారండి. యేసుక్రీస్తు వారు శారీర క్రియలకు దాసులు కాకండి అన్నాడు. ఇంకా చూద్దామా ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం ప్రియులరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఏంటి, నిజమేనా? విలువ పెట్టి కొన్నాడట. ఏంటి, ఒక మనిషిని స్వతంత్రులుగా కావాలంటే ఎలా విలువ పెట్టి కొన్నాడండి? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాడండి నా యేసు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపమని యేసు చూపించిన మాటే మహాత్మా గాంధీ గారు పాటించారు. అందుకే భారతదేశానికి స్వతంత్రతను తెచ్చారండి. ఎవడైనా నేను కుడి చెంప మీద కొడితే ఏం చేయమన్నాడు? ఎడమ చెంప చూపించన్నాడు యేసుక్రీస్తు, అనలేదా? మత్తయి సువార్త చూడండి ప్రియులరా, 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 38వ వచనం ప్రియులరా. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుణ్ణి ఎదురింపక, బ్రిటిషర్స్ని ఎదిరింపక. ఎందుకంటే ఎందరో ఎదిరిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలలో నుంచి ఎందరో స్వతంత్ర సమర యోధులు వచ్చినా ఎదిరించలేకపోయారు. అయితే మహాత్మా గాంధీ దుష్టుని ఎదిరింపలేదు, సామరస్యంగా తరమాలనుకున్నాడు. అందుకే క్రీస్తు చెప్పిన సూత్రాన్ని పాటించాల్సి వచ్చింది. దుష్టుని ఎదిరింపక
నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంపను కూడా త్రిప్పుము. కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అంటే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు. అదే పాటించారండి మహాత్మా గాంధీ గారు. అందుకే భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చిన మహావీరుడు అండి. కత్తి పట్టక కర్ర పట్టక సత్యాగ్రహముల పేరట భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చాడు. స్వతంత్ర దేశంగా మార్చాడు ఎందుకంటే క్రీస్తు మార్గంలో నడిచాడు కాబట్టి. యేసుక్రీస్తు వారు చూపించిన మార్గంలో నడిచాడు కాబట్టి, యేసుక్రీస్తు వారి మార్గంలో వెళ్ళాడు కాబట్టి స్వతంత్రత ఇచ్చాడండి. చివరికి చనిపోతున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మాటను తనను కాల్చిన గాడ్సేను చూసి కూడా అతనిని ఏం చేయదు వదిలేయి అన్నాడండి. నేర్చుకున్నాడు అనుకున్నారు? లండన్లో అండి. ఇంగ్లాండ్ వెళ్ళాడు. చదివాడు, లా చదివాడు. ఇంగ్లాండ్ క్రిస్టియన్ కంట్రీ. అక్కడికి వెళ్ళి లా చదివి వచ్చాడంటే బైబిల్ కూడా చదివాడు కాబట్టి ఆ మాట మాట్లాడగలడు. కుడి చెంప మీద కొట్టు వాని వైపున ఒక ఎడమ చెంప చూపించు. ఏంటి, భారత దేశానికి స్వతంత్రత తెచ్చిన మహాత్మా గాంధీ బైబిల్లో ఉన్నవి చెప్పాడు. ఆ బైబిల్ను పాటించిన యేసుక్రీస్తు వారు చెప్పారు ఏంటంటే, ప్రతి మనిషిని స్వతంత్రుడిగా మార్చాలంటే, నేను దాసులైన వారిని అందరిని విడిపించాలంటే నా ప్రాణత్యాగం చేయాలి. నా ప్రాణత్యాగం చేయాలి కాబట్టి నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను కాబట్టి, నా ప్రాణం పెట్టి కొన్నాను కాబట్టి మీరిక మనుషులకు దాసులు కాకుడి. మనుషులకు దాసులు కాకుడి. ఎందుకంటే మీరు మనిషికి కాదు దాసులుగా మారాల్సింది. మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చింది యేసుక్రీస్తు వారు కాబట్టి అయిన దేవునికి దాసులు కమ్మంటున్నాడండి. చూద్దాం ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులారా. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఏంటంట ప్రియులారా, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. అంటే ఎవరికి దాసులు కాకూడదన్నమాట? భూమి మీద ఉన్న ఏ మనిషికి మనము దాసులం అవ్వకూడదు. ఎందుకంటే మనము దాసులము కాదు, మీరు స్వతంత్రులు. ఎవరు చేశారు? యేసుక్రీస్తు వారు. ఎవరిని? భూమి మీద పాపములో బ్రతుకుతున్న ప్రతి మనిషిని స్వతంత్రులుగా చేశాడండి. నమ్మి బాప్తీసం పొందిన వారందరూ స్వతంత్రులే. నమ్మి బాప్తీసము పొందిన వారిని అందరినీ స్వతంత్రులుగా మారిస్తే, ఈ స్వతంత్రులైన వారిని మరలా దాసులుగా మలుచుకోవడానికి ఎలాంటి వారు వస్తారో తెలుసా మన మధ్యలోనికి? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రియులరా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రియులరా చూడండి. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేపడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. అంటే మన స్వతంత్రాన్ని వేగుచూచుటకు. అప్పుడప్పుడు చూడండి ప్రియులారా, భారతదేశం స్వతంత్ర దేశం అని ఓర్చుకోలేక భరించలేక కొందరు వేగు చూచేవారు వస్తారు. పాకిస్తానియన్స్ వచ్చి బాంబులు పేరుస్తారు. ఎందుకు? స్వతంత్రులమని ఓర్చుకోలేకపోతున్నారు వాళ్ళందరూ. మనం భారతీయులమని, స్వతంత్ర దేశమని. అలాగే క్రైస్తవులైన వారిని ఆనాడే ప్రవేశించారట. యేసు స్వతంత్రులుగా చేస్తే స్వతంత్రులైన వారిని మరలా బానిసలుగా మార్చడానికి వచ్చేస్తున్నారట. కానీ మనము దేవునికి దాసులై ఉండాలి. వారు సర్వోన్నతునకు దేవుని దాసులు.
మనుషులకు దాసులు కాకుడి అన్నాడు కాబట్టి మనిషి వచ్చిన వాడిని పరిశీలించాలి, పరీక్షించాలి. మనము దేవుని దాసులమని, దైవ కుమారులమని, దేవుడు ఉన్న స్వర్గానికి వెళ్ళాల్సిన వారమని గుర్తించాలి ప్రియులరా. ఎందుకంటే మనం భారతీయులము కాబట్టి, క్రైస్తవులము కాబట్టి, పరలోకపు పౌరులము కాబట్టి. ఎందుకంటే మనము దేవునికి దాసులైతే ఆ దేవుడు మనలను స్వతంత్రులుగానే చూస్తాడు ప్రియులరా, దాసులుగా చూడడు ఆయన. ఎందుకంటే ఆయన పిల్లలైన మనము స్వతంత్రులుగా ఆయనే చేశాడంటే మరలా ఆయన దాసులుగా మలుచుకోడు, నిన్ను అలా ఉండమంటున్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం ప్రియులరా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన దాసులంట ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నాము వారి నొసళ్ళయందుండును, రాత్రి ఎన్నడూను ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను ఉండదు. అంటే ఎలా ఉంటారు ఆలోచించండి ప్రియులారా, వారు పరలోకంలో. స్వతంత్రత అంటే పరలోకంలా ఉండాలి. ఈ లోకంలో స్వతంత్రత వచ్చినా మరలా భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల వలన, కొందరి వలన మరలా బానిసలుగా మారిపోతుందండి. ఎందుకంటే స్విస్ బ్యాంకులో అన్ని డబ్బులు అంటే ఏంటి? స్వతంత్రత. వాళ్ళు పిప్పి మిగిలిస్తే వెళ్తే ఆ పిప్పిని మరలా అమ్మేసుకునే స్థాయికి దిగిపోయింది భారతదేశం. అంటే ఆలోచించండి ప్రియులారా, పేద దేశంగా మారిపోతుందండి. అగ్రరాజ్యంగా ఉండవలసిన భారతదేశం పేద దేశంగా మారిపోతుంది. కానీ క్రైస్తవులమైన మనము దీనిని భారతదేశం అంటే గొప్ప దేశం అని జైశాలి గారు ఎలాగైతే నిరూపిస్తామని అన్నారో, ఆయన తనయులమైన మనము కూడా భారతదేశాన్ని యేసుక్రీస్తు వారు స్వతంత్రులుగా చేశారు. మహాత్మా గాంధీ యేసుక్రీస్తు వారు మార్గంలో నడిచి స్వతంత్రతను తీసుకుని వచ్చారు కాబట్టి అందరిని స్వతంత్రులు చేశాడు ఆయన. యేసుక్రీస్తు వారు స్వతంత్రులుగా చేశాడు. పాపం అనే బానిసలుగా బ్రతుకుతున్న వారిని అందరిని విడిపించి స్వర్గానికి నడిపించుటకు స్వతంత్రులుగా చేశాడు కాబట్టి స్వతంత్రులమైన మనం ఇక పాపమునకు దాసులు కాకూడదు. ఎందుకంటే మనము పాపమునకు దాసులు కాదు, దేవునికి దాసులమయ్యాలి. శరీర కోరికలకు దాసులము కాకుండా దేవుడు ఉన్న స్వర్గానికి వెళ్ళే వారసులుగా మారాలని కోరుకుంటూ మరి అందరికీ స్వతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రియులారా ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్వతంత్రత కావాలంటే క్రీస్తు మార్గంలో నడవాలి. క్రీస్తు స్వతంత్రతను అనుగ్రహించి మమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు తండ్రి. తండ్రి, పాపములో బ్రతుకుతున్న, నరకానికి జారిపోతున్న, దాసులుగా జీవిస్తున్న వారిని విడిపించుటకు శక్తిగల వాక్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే అపవాది లోకంలో ప్రవేశించి దాసులుగా కొనిపోతుంది కనుక తండ్రి, వాడి బారి నుంచి కొందరినైనా విడిపించుటకు శక్తిగల వాక్యాన్ని మాకు అనుగ్రహించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ స్వతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు ప్రియులారా. అందరికీ వందనాలు.